పోలవరం నిర్వాసితుల భూసేకరణ కార్యక్రమం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. పిసా చట్టాన్ని లెక్క చేయకుండా, గ్రామ సభలు నిర్వహించకుండా ప్రాథమిక నోటిఫికేషన్లు ఎలా ఇస్తారని గిరిజనులు మండిపడుతున్నారు. భూమాతనే నమ్ముకున్న తమకు తెలియకుండా తమ భూములనే గిరిజనేతరులకు కట్టబెట్టేందుకు దళారులతో కలిసి అధికారులు చేస్తున్న కుట్రలపై గిరిజనులు కన్నెర చేస్తున్నారు. ఇలా పోలవరం ముంపు మండలాల్లో భూసేకరణ రోజురోజుకు వివాదాస్పదంగా మారుతోంది. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపు బాధితుల పునరావాసం కోసం చేపట్టిన భూసేకరణ ప్రక్రియ కుక్కునూరు మండలంలో తీవ్ర వివాదాస్పదమైంది. పీసా చట్టాన్ని, గిరిజన హక్కులను విస్మరించి ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయడంపై స్థానిక గిరిజన రైతులు భగ్గుమంటున్నారు. దాచారం పంచాయతీ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన గిరిజనులు ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. గిరిజన ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి చేపట్టాలన్నా లేదా భూసేకరణ చేయాలన్నా ముందుగా గ్రామ సభల ఆమోదం తప్పనిసరి. అయితే అధికారులు ఏకపక్షంగా భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోటిఫికేషన్ రాకముందు మేము కలెక్టర్ గారిని కలవటం జరిగింది. నోటిఫికేషన్ రావద్దు, మా ట్రైబల్ భూములు మేము ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగింది. మళ్ళీ మేము వెళ్ళి 2 రోజులు అవ్వగానే మళ్ళీ నోటిఫికేషన్ రావడం జరిగింది. దాని మీద మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. గిరిజనుల అనుమతి లేకుండా నోటిఫికేషన్ ఇవ్వబోమని గతంలో తహసీల్దార్ హామీ ఇచ్చారని, ప్రస్తుత చర్యలు ఆ హామీకి తూట్లు పొడుస్తున్నాయని గుర్తు చేస్తున్నారు గిరిజనులు. 4 తరాలుగా తాము సాగు చేసుకుంటున్న భూములపై గిరిజనేతరుల పేర్లతో పట్టాలు ఉన్నాయనే కారణంతో భూసేకరణలోకి లాగడం సమంజసం కాదంటున్నారు. చాలా దారుణంగా ఆదివాసుల నుండి నాటి నుండి నేటి వరకు మోసం చేస్తూ వస్తున్నారు. అసలు ఎక్కడెక్కడ మొత్తం సర్వే జరిపారన్నది క్లారిటీ లేదు. అది ఏ జిల్లాలో ఎంతవరకు చేశారన్నది క్లారిటీ లేదు. ఒక దశ లేదు. పాపం వీళ్ళకు కూడా, ఈ ఆదివాసులు కూడా ఎవరి నమ్మాలో కూడా తెలియదు. జీవనాధారమైన భూములను బలవంతంగా లాక్కుంటే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని వీళ్లంతా హెచ్చరిస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు చెందిన కొందరు అధికార పార్టీ నేతల ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నారు. ఎల్టీఓ యాక్ట్ ప్రకారం పొజిషన్ చూసుకోవాలి. ఎంఆర్ఓలు కానీ ఎవరు కానీ పొజిషన్ చూడుకోకుండా వాళ్ళకి ఎవరికి నాన్ ట్రైబ్కి పోలవరం నిర్వహితులు ఇలా పట్ట ఇవ్వడం కరెక్ట్ కాదు. పేరు అనౌన్స్ చేయడం కరెక్ట్ కాదు. అది సాగులో ఎవరు ఉన్నారో వాళ్ళని చూసుకొని ఆ లిస్టు ఇస్తే బాగుంటుందని నేను కోరుతున్నాను. భూసేకరణ నోటిఫికేషన్ వెలువడక ముందే రాజకీయ నాయకులు కొందరు సంబంధిత రైతులతో ముందుగానే ఒప్పందాలు కుదుర్చుకున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిజమైన పట్టాదారులు అందుబాటులో లేకపోయినా నాయకులే అధికారులకు భూములు చూపించడం అనుమానాలకు తావిస్తోందని రైతులు అంటున్నారు.